బ్రహ్మానంద రెడ్డి గారు, రాజధాని నిర్మాణాన్ని ఎవరు వద్దనట్లేదు. రాష్ట్రానికి రాజధాని అవసరం, అది ప్రజల రాజధాని అవసరం, ప్రజలందరూ సహకారం అవసరం. కానీ ఇవాళ ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణి కావచ్చు, ప్రభుత్వం ఎంచుకున్న విధానం కావచ్చు, ప్రజలకు దూరంగా, కార్పొరేట్ వర్గాలకు దగ్గరగా, సామాన్యుడికి మరీ దూరంగా పోతుందనేది చేస్తున్న విమర్శలు. నమస్కారం సార్. చంద్రబాబు నాయుడు గారు సామాన్యులకు అందుబాటులో ఉండాలనేటటువంటి ఆలోచన ఎక్కడ మచ్చుకైనా కనపడడంలా. ఆయన అధికారంలోకి రావడానికి ఏమేమి మభ్యపెట్టేటటువంటి మాటలు ఆశలు కల్పించేటటువంటి విధంగా ఆశలు రేకెత్తించి ప్రజలను మోసగించి ఓట్లను పొందడం, అధికారంకి వచ్చిన తర్వాత మొదటి నిమిషం నుండి కూడా మోసపూరితమైనటువంటి విధానాన్నే కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా రాజధాని పేరుతో ఈ రాష్ట్రం నుండి భారతదేశం మొత్తానికి కూడా అన్నపూర్ణగా ఖ్యాతి గడించినటువంటి పంట పండించేటటువంటి ఈ రాష్ట్రం నుండి 3 పంటలు 4 పంటలు పండేటటువంటి భూములను మొత్తాన్ని దౌర్జన్యంగా లాక్కొని దానిలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచేటటువంటి రాజధాని నిర్మాణం చేస్తారట. ఆ కోరిక ఏంటండి? ఒకవైపున కరువు వచ్చి రైతులు చనిపోతున్నారు. విద్యాలయాల్లో నువ్వు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి రీఎంబర్స్మెంట్ అనేటటువంటి దాన్ని నువ్వు సమకూర్చలేని పరిస్థితుల్లో విద్యార్థులు చనిపోతున్నారు. గ్రామాల్లో మౌలికమైనటువంటి వస్తువులు లేవు. కొన్ని ప్రాంతాల్లో మంచినీళ్ళు తాగేటటువంటి దానికి అవకాశం లేదు. నువ్వు వచ్చిన దగ్గర నుండి వర్షాలు లేక నీ పరిపాలన అనేటటువంటిది ఎక్కడ కూడా నీ దృష్టి పెట్టకుండా ఎంతసేపటికి గ్లోబల్ ప్రచారం చేసుకునేటటువంటి దానికి పుష్కరాల పేరుతో 1650 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాయని చెప్పి ప్రజలకు చెప్పి దాన్ని అక్కడ చూస్తే టెండర్లు పిలిచినటువంటిది ఎక్కడ కనపడలా. 150-160 కోట్ల కంటే అక్కడ ప్రాక్టికల్గా పనులు జరిగినటువంటిది కనపడ్డవలా. అంటే ఆయన ప్రారంభం నుండి దోపిడీ చేయడమే ప్రారంభించారు. దోపిడీ చేయడం ప్రారంభించి ఈ రాష్ట్రాన్ని ముక్కలయ్యేటటువంటి దానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ముక్కలు చేసేటప్పుడు స్వయాన పార్లమెంటులో గౌరవ ప్రధానమంత్రి గారు మరి ఈరోజు పాలకులైనటువంటి ప్రతిపక్షాల వారు కలిసేగా చేసింది. ఆ రోజు ప్రత్యేక హోదా అనేటటువంటిది అవసరం, మొట్టమొదటి అంశంగా ప్రత్యేక హోదాను పరిగణలోకి తీసుకుంటున్నామని చెప్పి ప్రకటన చేయడం, 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కావాలని చెప్పి మరి వెంకయ్యనాయుడు గారు గట్టిగా దానికోసం కలయబడినంత తీవ్రతరమైనటువంటి వాదన చేయడం, 10 కూడా కాదు 15 సంవత్సరాలు అవసరం అవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడడం, ఈ చేసి చెప్పినటువంటి అన్నీ కూడా నీటి మొట్లేనా, గాలికి వదిలేసేటటువంటివేనా? ఈ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రానికే పరిమితం కాదు, 100 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశం మొత్తానికి కూడా ఒక చట్టం చేసి ప్రజల యొక్క బాగోగులను నిర్మాణం చేసేటటువంటి దానికి దేవాలయం లాంటి పార్లమెంటులో నిర్ణయం చేసినటువంటి దాన్ని అది ఇప్పుడు చట్టం దానికి వర్తించదేమో అనేటటువంటి విధంగా మాట్లాడి తప్పించే ప్రయత్నం చేయడం అంటే వీళ్ళంతా కలిసి ప్రజలను పిచ్చివాళ్ళుగా మోసం చేయడమే కదా. ఓకే రామచంద్ర గారు, ప్రస్తుతం కనుక జేపీ గారికి మాట్లాడిన ఒక కీలకమైన అంశం ఏంటంటే ప్రజలకు ఏదైనా ప్రయోజనం కలిగించే బదులు ప్రతి అంశాన్ని కూడా ఈవెంట్ మేనేజ్మెంట్లో చేయడం. ఈవెన్ పుష్కరాలు తీసుకోండి, అక్కడ ఈవెంట్ మేనేజ్మెంట్ జరిగింది తప్ప భక్తుల సౌకర్యం గురించి ఎవరు పెద్ద పట్టించుకుని పాపం పోలేదు. ఇవాళ రాజధాని శంకుస్థాపన కూడా ప్రజల ప్రయోజనాలు, లేకపోతే ప్రజలకు ఏ తరహా రాజధాని అవసరం, లేకపోతే వాళ్ళకి ఎలా భాగస్వామ్యం కల్పించాలి, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దాని నిర్మాణం ఎలా చేపట్టాలి తదితర అంశాలు కాకుండా ఇది కూడా ఒక పెద్ద ఈవెంట్ మేనేజ్మెంట్లో చేస్తున్నారనేది ఒక రకమైన కామెంట్. ఇప్పుడు దీంట్లో జయప్రకాష్ గారు మాట్లాడిన తర్వాత 2 విషయాలుగా చర్చించాలి. ఒకటి, ఆయన మాట్లాడిన మాటలు ఏంటి అని, 2 ఆ మాటల్ని ఆయన మాట్లాడిండు కాబట్టి 2 రకాలుగానే చర్చించాలి. ఒకటి, పాజిటివ్గానే చూసుకుంటే ఆయన మాటల కాడికి వచ్చినప్పుడు వాస్తవంగా రాజధాని నగరం అనేది దాని చుట్టే అతని పరిపాలన అంతా 1 సంవత్సరన్నర కాలంగా జరుగుతుంది, మరో 3.5 సంవత్సరాలు అలాగే జరుగుతుంది అనిపిస్తోంది. బట్ అతనికి అంతకంటే మించి కూడా అతనికి ఎజెండా కనపడడం లేదు. ఎందుకు అంటే అతని పాలన ఇప్పుడు మనం కొత్తగా చూసే పాలన కాదు, గత 9 సంవత్సరాలు కూడా చూసాము, ఇప్పుడు కూడా మళ్ళీ చూస్తూ ఉన్నాం. అతను ఎంతవరకు కూడా సంక్షేమ పథకాలకు కంప్లీట్ వ్యతిరేకి. అతను సంక్షేమ పథకాలని అమల్లో తీసుకురావడానికి ఎప్పుడు ఇష్టపడ్డా ఆయన. ఎందుకంటే ఆయన మనసులో మాట పుస్తకం చూస్తే ఆ పుస్తకంలో స్పష్టంగా ఉంటుంది ఈ సంక్షేమ పథకాలు ఎంత దేశాన్ని నష్టంలో తీసుకుపోతాయి అని చెప్పి అతను ఒక మనసులో మాట పుస్తకంలో రాసుకుంటాడు. అందుకని తన మాటని తన పరిపాలనలో చూపెడతాడు ఆయన. ఆయన ఎంతవరకు అమరావతి అని చుట్టూ తిప్పుతున్న రాజధాని చుట్టూ తిప్పుతున్నప్పుడు నేను అడుగుతున్నాను ఆయన్ని, హైదరాబాద్ నగరం కూడా ఒకేసారి
ఒక 33,000 ఎకరాల భూమిని సేకరించి బిల్డింగులు కట్టిన రాజధాని కాదు ఇది. హైదరాబాద్ నగరం రాజధానిగా ఉన్న తర్వాత ఎంత అవసరమైతే అంత విస్తరించుకుంటూ పోయిన రాజధాని నగరమే తప్ప ఇది ఇప్పటికిప్పుడు హైదరాబాద్ నగరాన్ని 34,000 ఎకరాలు కొని చేసింది కూడా కాదు. వాస్తవంగా ఇప్పుడు భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్ర రాజధాని కూడా ఇన్ని వేల ఎకరాలతో నిర్మించబడ్డది కూడా కాదు. నువ్వు 33,000 ఎకరాలను తీసుకున్నావు, ఆ ఎకరాలు ఏం చేస్తావో తెలియదు, ఆ ఎకరాలకు ఏం చూపెడతావో తెలియదు, నువ్వు చూపెట్టిన పద్ధతి చూస్తే ఆ రైతులకు 30 ఏళ్ళ తర్వాత ఏం లబ్ధి పొందుతారో తెలియరు. ఈ స్థితిలో వచ్చినప్పుడు ఒక అరచేతిలో స్వర్గాన్ని చూపెట్టే ప్రయత్నం చంద్రబాబు చేస్తూ ఉన్నాడు. ఇది రాజధాని విషయంలో. ఇది జయప్రకాష్ చెప్పింది కూడా అదే. ఆయన వాస్తవంగా ఇంజనీర్లు కూడా సింగపూర్ ఇంజనీర్లు అంటాడు తప్ప మన భారతదేశంలో ఏ ఇంజనీరు ఆయనకు పనికిరాడు. లేదా ఆంధ్రాలోనే కాదు, భారతదేశంలోనే పనికిరాడు. ఈ భారతదేశం వాళ్ళందరూ తెలివి తక్కువ లేని, సింగపూర్లో ఉన్న వాళ్ళు మాత్రమే తెలివి కళ్ళోళ్ళు అనేది ఆయనకు ఒక కోరిక. మీకు ఐడియా ఉందో లేదో, ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఫస్ట్ ఒక ఫ్లైట్కి రికమెండ్ చేస్తే ఆయన సింగపూర్ ఫ్లైట్కి రికమెండ్ చేసిండు తప్ప ఫస్ట్ సింగపూర్ ఫ్లైట్ నడవాలన్నాడు తప్ప ఇంకా దేశంలో ఇతర దేశాలు ఎక్కడ కూడా ఆయన చూడలేదు. అది అంటే సింగపూర్కి ఆయనకున్న అనుబంధం కూడా అంత పెద్ద అనుబంధం ఉండదు మొదటి నుంచి కూడా. నేను అనేది ఏంటంటే రాజధాని నగరం అనేది ప్రజల్ని మోసం చేసే బదులు స్పష్టంగా నీకెంత, అటు విజయవాడ ఉంది, ఇటు గుంటూరు ఉంది, నీకు ఎంత అవసరమో అంత అవసరాన్ని తీసుకుంటూ వెళ్ళిపోతే ఏ ప్రజలు కూడా నిన్ను వ్యతిరేకించరు, ప్రతిపక్షాలు కూడా సహకరిస్తాయి. అదిగాక మన విభజన చట్టంలో రాష్ట్రాలు విభజన చేసినప్పుడు విభజన చట్టంలో ఉన్నది కూడా ఏంటంటే అందులో హామీలు నెరవేర్చలేక, అందులో హామీలను తీసుకురాలేక, అందులో ఉన్న హామీలను నెరవేర్చుకోలేక ప్రతిదీ ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ చేయడం ద్వారా ఏదో ఒక చేసే ప్రయత్నం. డిఫారెస్ట్ ల్యాండ్ని కూడా మీరు ఫారెస్ట్ని కూడా డిఫారెస్ట్ చేసేసి ఆ ల్యాండ్ తీసుకోమని కూడా విభజన చట్టంలో ఉన్నది, చట్టంలో స్పష్టంగా ఉంది. ఇవన్నీ పక్కకు పెట్టేసి ఒక రకమైన వాతావరణం చేసి నేను అడుగుతున్నాను జయప్రకాష్, ఇవి మాటలు, ఆయన మాటలు మనం పాజిటివ్గా తీసుకోవాలి. కానీ అతను మాట్లాడినప్పుడే నాకు కొద్దిగా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని జయప్రకాష్ నాయుడు నేను కొత్తగా చూడడం లేదు. చంద్రబాబు నాయుడు దగ్గర 9 సంవత్సరాల పాలనని చూశాడు ఆయన. కానీ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు తప్ప ప్రపంచంలో ఏ వ్యక్తి వచ్చినా ఇక ఆంధ్ర బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు రావాల్సిందే అని తెలుగుదేశం పార్టీ సింపథైజర్లు అంతా కూడా, నన్ను పదం వ్యతిరేకం కూడా కాదు, ఆయన నోట వినిపించారు. ఒక క్రెడిబిలిటీగా ఉంటుందేమో అన్నట్టుగా ఆయన నోట వినిపించారు. కాబట్టి బాధ్యత ఆయనకు కూడా ఉంటుంది అనేది నేను చెప్పడం జరిగింది. రెండోది, అసలు చంద్రబాబు నాయుడు అడగడమా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష చేయడమా, ఈ రెండు ఒక పక్కకు పెట్టండి. అసలు ఇవ్వాల్సిన కేంద్రం ఎందుకు ఇవ్వదు అనేది కూడా ఒక ప్రశ్న రావాలి. ఎందుకని మీరు ఒక విభజన చట్టంలో పెట్టిన తర్వాత ఆ రోజే చట్టంలో పెట్టకుండా హామీ మాత్రమే ఇచ్చారు అంటే దాని వెనక ఏదో మతలబు ఉంది అనేది అప్పుడే అర్థమైపోయింది. ఆ హామీ ఇచ్చిన దాన్ని ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ ఎందుకు సమర్థించింది అన్నప్పుడు అది కూడా మనకు అర్థమైపోయింది. ఈ స్థితిలో ఇప్పుడు ఇవ్వాల్సిన హామీలు కానీ, పార్లమెంట్లో హామీ అంటే మామూలు హామీ కాదు కదండి. ఒక ప్రధానమంత్రి ఇచ్చిన హామీని మనం తక్కువ కూడా అంచనా వేయలేము, చట్టాన్ని తక్కువ అంచనా వేయలేము. విభజన చట్టంలో ఉన్న ఇటు ఆంధ్రాలో తెలంగాణలో ఎక్కడా అమలు కాని పరిస్థితిలో ఉంది. కేంద్రం ఎందుకు ఇంత తాత్సారం చేస్తూ ఉంది అనే విషయాన్ని కూడా మనం చర్చలో కాసేపు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత బుక్లాపురం కృష్ణమోహన్ గారు ఏమంటారో చూద్దాం. వెల్కమ్ బ్యాక్. రాజధాని శంకుస్థాపన కార్యక్రమం కోసం చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. దీనికి ప్రజల అవసరమైన కార్యక్రమంగా కాకుండా ఒక దుబారా కార్యక్రమంగా, ఒక ప్రచార కార్యక్రమంగా నిర్వహించకపోయిన పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి. కృష్ణమోహన్ గారు పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. ఇవాళ మనం అందరం మాట్లాడుకుంటున్నట్టు చాలాసార్లు మాట్లాడుకుంటున్నాం. అసలు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు అనేటువంటి మాట పదే చెప్తూ వారు మాట్లాడినట్టుగా కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం. ఇవాళ ఈ దేశంలో కొన్ని చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాల ప్రకారం పోవాలనేటువంటి ప్రజాస్వామ్య స్ఫూర్తి కూడా తిలోదకాలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కొనసాగుతుంది. ఈ వేదికలోనే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. భూసేకరణ చట్ట సవరణ బిల్లు 2013లో చాలా స్పష్టంగా సారవంతమైనటువంటి నేలలను తీసుకోకూడదు, బలవంతంగా లాక్కోకూడదు, గ్రామ సభలు పెట్టాలి, గ్రామ సభల్లో నిర్ణయించినటువంటి ధరల ప్రకారమే మనం ముందుకు సాగాలనేటువంటిది చట్ట సవరణ బిల్లు చాలా స్పష్టంగా ఉంది. 4 సార్లు ఆర్డినెన్స్ తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రజల నుండి వచ్చినటువంటి వ్యతిరేకత ఆధారంగా దాన్ని వెనక్కి తీసుకున్నారు. 4 ఆర్డినెన్స్ కాలం చెల్లిపోయినటువంటి సందర్భంలో మళ్ళీ దాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేయలేదు. కానీ ఆ ఆర్డినెన్స్ను ఆధారంగా చేసుకొని ఇవాళ భూలను బలవంతంగా లాక్కునేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అది కొనసాగుతూ ఉంది. కాబట్టి దీంట్లో ఇవాళ ఫెడరల్ స్ఫూర్తితో కొనసాగుతూ, ప్రజాస్వామ్య స్ఫూర్తితో రాజ్యాంగబద్ధంగా కొనసాగుతున్నటువంటి ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా చేష్టలుడికి చూస్తూ ఉండడం వల్ల ఇవాళ ఒక దిగ్భ్రాంతికరమైనటువంటి వాతావరణం ఆంధ్రప్రదేశ్లో నెలకొందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే చట్టాలు అతిక్రమిస్తున్నప్పుడు, ఆ చట్టాలను కేంద్రం తయారు చేసినటువంటి చట్టాలను అమలు చేయనప్పుడు మరి కేంద్రం చూస్తూ ఉండాల్సినటువంటి అవసరం ఏది? దానికి వత్తాసు పలకాల్సినటువంటి అవసరం ఏమున్నది?
ఇంకోటి స్పెషల్ స్టేటస్ గురించి చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం, మళ్ళీ కూడా మాట్లాడుకోవాల్సిన అగత్యం ఇక్కడ ఏర్పడతా ఉంది. అక్కడ ప్రజలు చచ్చిపోతాం, ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపథ్యం. ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా అక్కడ ఉన్నటువంటి విపక్ష నాయకుడు, మెజారిటీ ప్రజల ఆరాధ్య నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 7 రోజులు దీక్ష చేస్తే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా కనీసం మంత్రులను పంపించి చర్చలు చేయడము, మేము ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం, దయతో మాకు సహకరించండి అనేటువంటి ఒక నైతిక విలువలను కూడా పాటించినటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉంటే మనం ఏం చేయగలుగుతామండి? వారితో మాట్లాడాల్సినటువంటి అవసరం లేదా? ఆయన ప్రజల చేత ఎన్నుకోబడేటువంటి నాయకుడు కదా. ఇవాళ ఏమండి, ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీకి మధ్య 2-3 లక్షల ఓట్ల తేడా, 56,000 అంత చిన్న తేడాతో ఓడిపోయినటువంటి నాయకుడిని ప్రజలు ఆరాధిస్తున్నటువంటి నాయకుడు ఇవాళ స్పెషల్ స్టేటస్ కావాలన్నాడు. ఏదో వ్యక్తిగతమైనటువంటి వాటి కోసమో స్వార్థపూరితమైనటువంటి ఆలోచన విధానంతో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నిరాదీక్ష కూర్చోలేదు. 7 రోజులు కూర్చుంటే కూడా దాని మీద రోజు అవహేళన చేస్తూ మాట్లాడుతున్నటువంటి సందర్భాలను చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా బీజేపీ ఎందుకు మద్దతు ప్రకటిస్తుందని చెప్పి మేము సూటిగా అడుగుతా ఉన్నాం. అంజనేయ రెడ్డి గారు, మీరు చెప్పాలి. ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా ఈ కార్యక్రమాలు జరగటం, ఒక పక్క ప్రజలకు అవసరమైన కార్యక్రమాల పట్ల పూర్తిగా ఆ ప్రాథమిక అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగా పరిగణలోకి తీసుకోకుండా రైతుల ఆత్మహత్యలు కావచ్చు, ఇతరత్ర అంశాలు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఉపాధి కావచ్చు, వైద్యం కావచ్చు, ఈ వ్యవస్థలన్నీ కునారల్లుతున్న సందర్భంలో అటుపక్క కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది కదా. అది ప్రభుత్వ బాధ్యత కదా. అది వదిలిపెట్టి కేవలం ఒక అమరావతి పేరు మీద పెద్ద ఎత్తున ఈవెంట్ మేనేజ్మెంట్ చేయడం, ఆ పెద్ద హడావుడికి గురి చేయడం, గందరగోళానికి గురి చేయడం ఎంతవరకు సమంజసం అనేది? శ్రీహరి గారు, 2 విషయాలు మనం ఇక్కడ చూడాలి. ఒకటి రాజధాని నిర్మాణం, ఆ నిర్మాణం కోసం చేస్తున్న ప్రయత్నం. రెండోది నేను కూడా వ్యక్తిగతంగా భావిస్తున్నాను, మా రాష్ట్ర అధ్యక్షులు కూడా చెప్పారు, రాజధాని నిర్మాణం విషయంలో ఇంత హంగామా, ఇంత పెద్ద ఎత్తున ప్రచారము ఇంత చేయాల్సిన అవసరం లేదని కూడా మా రాష్ట్ర అధ్యక్షులు కూడా చెప్తున్నారు. నేను కూడా అనుకుంటున్నాను, అతి సర్వత్ర వర్జయత్, ఏది అతిగా చేయాల్సిన అవసరం లేదు. అదే సమయంలో అప్పుడెప్పుడు 60 సంవత్సరాల కిందట హైదరాబాద్ రాజధాని నిర్మాణం జరిగింది, చాలా సంవత్సరాలు జరుగుతూ వచ్చింది, ఇప్పుడు కూడా ఆ విధంగానే ఉండొచ్చు కదా అనే దానికి ఈరోజు అర్థం లేదండి. మనం 21వ శతాబ్దంలో ఉన్నాము, మన సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది, అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ సమయంలో రాజధాని నిర్మాణం 5-10 సంవత్సరాల్లో పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ హైదరాబాద్ రాజధాని నిర్మాణం జరుగుతున్నప్పుడు, హైదరాబాద్ అభివృద్ధి జరుగుతున్నప్పుడు ఎవరు విమర్శలు చేయలేదే, అందరూ కూడా సంతోషించారు. ఈరోజు రాజధాని నిర్మాణ విషయంలో అంత విమర్శలు చేయాల్సిన అవసరం ఏమీ లేదే. నేనేమంటున్నా అంటే రాజధాని నిర్మాణం పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం, పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ముఖ్యమంత్రి గారి విజ్ఞతకు వదిలేస్తున్నాం. కానీ రాజధాని నిర్మాణమే మీరు చేయడం కరెక్ట్ కాదని ప్రతిపక్షాలు విమర్శించడాన్ని నేను పూర్తిగా తప్పుపడుతున్నాను. మా పార్టీ అభిప్రాయం కూడా అంత పెద్ద ఎత్తున ప్రచారము లేదా అతిగా చేయాల్సిన అవసరం ఉందని మా పార్టీ కూడా భావిస్తుంది. బహుశా రాజధాని నిర్మాణాన్ని వ్యతిరేకించే వ్యక్తులు కానీ పార్టీలు కానీ సంస్థలు కానీ లేవనే లేదా మీరు ఈ ల్యాండ్ మీరు తీసుకున్నారు, 33,000 ఎకరాలు దుర్మార్గంగా తీసుకున్నారు, దౌర్జన్యంగా తీసుకున్నారు, దానికి కూడా నేను వ్యతిరేకిని. ఎక్కడా కూడా ల్యాండ్ తీసుకుంటున్నప్పుడు